సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. హే హలో గైస్, హౌ యు ఆల్? హోప్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GVR ఫిలిమ్స్ ఇన్ తెలుగు. సో మన ఛానల్లో చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి అన్నమాట, మన మోటో వ్లాగ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. అంటే వీడియో క్వాలిటీ చాలా బాగుంటుందన్న, ఏ కెమెరా యూజ్ చేస్తున్నారు, ఏ GoPro యూజ్ చేస్తున్నారు, ఎట్ ది సేమ్ టైం మీ హెల్మెట్ సెటప్ ఏంటి, ఎలా సెటప్ చేసుకున్నారు, మీ ఇంటర్కామ్ ఏంటి, అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఏంటంటే చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మోటో వ్లాగింగ్ టైప్ ఆఫ్ సెటప్ తయారు చేసుకుని వాళ్ళు కూడా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు అనమాట. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా మనకి కంప్లీట్ మోటో వ్లాగింగ్ సెటప్ నాది ఎలా ఉంటుంది, అంటే నేను ఇంతకుముందు ఎలా ఏం చేశాను అండ్ దెన్ ఇప్పుడు ఎలా వీడియోస్ చేస్తున్నాను అన్న దాని మీదే ఉంటుంది అనమాట కంప్లీట్గా వీడియో అంతా. సో ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ టు మోటో వ్లాగ్, లేకపోతే మోటో వ్లాగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎలా చేయాలి, ఎలా చేస్తారు జనరల్గా చేసేవాళ్ళు ఎవరైనా కానీ, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయినా చిన్న చిన్న యూట్యూబర్స్ అయినా ఎవరైనా కానీ మోటో వ్లాగ్ సెటప్ అనేది చాలా వరకు సిమిలర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో నేను ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయబోతున్నాను సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎలా చేస్తాము మోటో వ్లాగింగ్ అండ్ సెటప్ ఎలా ఉంటుంది ఇదంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఒకవేళ మీరు జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది ప్రతి ఒక్క పాయింట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో దిస్ ఈజ్ మై హెల్మెట్, మెయిన్ హెల్మెట్ నేను యూజ్ చేసేది మోటో వ్లాగింగ్కి మెయిన్గా యూజ్ చేసేది ఇదనమాట. అండ్ దిస్ ఈజ్ ద అదర్ హెల్మెట్ అనమాట. దిస్ ఈజ్ ద వెగా హెల్మెట్. కాకపోతే మనం రాయల్ ఎన్ఫీల్డ్ స్టిక్కర్ వేయించాం ఇక్కడ. సో మనకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ కూడా ఉంది నా దగ్గర, కాకపోతే ఐ ప్రిఫర్ దిస్ అనమాట. ఎందుకంటే ఇది ఇంకొద్దిగా సెక్యూర్గా అనిపిస్తుంది నాకు, అంటే నా సైజ్ పర్ఫెక్ట్ ఫిట్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ద హెల్మెట్ ఐ యూజ్. నేను జనరల్గా మన ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు, సిటీలో రైడ్ చేసేటప్పుడు ఐ యూజ్ దిస్ హెల్మెట్, హాఫ్ ఫేస్ హెల్మెట్. మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ గోయింగ్ అహెడ్ విత్ ఏ ఫుల్ ఫేస్ హెల్మెట్ సిటీ ట్రాఫిక్లో కూడా. కాకపోతే నాకు ఏంటంటే కొద్దిగా సఫకేషన్ లాగా అనిపిస్తుంది. సో అందుకని దట్ ఈస్ ద రీజన్ ఐ యూజ్ హాఫ్ ఫేస్ హెల్మెట్ మోస్ట్లీ. అండ్ ఇది కాకుండా నేను ఏంటంటే నా దగ్గర ఇంకా ఐ హ్యావ్ 4 more హెల్మెట్స్, ఇంకా 4 హెల్మెట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఆ హెల్మెట్స్ అన్నిటి మీద కూడా రివ్యూ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు మీ దగ్గర హెల్మెట్స్ ఏవి ఉన్నాయి, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి. డెఫినెట్గా అది కూడా ఒక వీడియో చేస్తాను. కాకపోతే ప్రస్తుతానికి చిన్న బ్రీఫ్గా మనకి మెయిన్ టాపిక్ ఆఫ్ ది డే వచ్చేసి మోటో వ్లాగింగ్ కాబట్టి, మోటో వ్లాగింగ్ హెల్మెట్ కాబట్టి. సో జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తున్నాను అనమాట నా హెల్మెట్స్ గురించి. సో లెట్ మీ జస్ట్ పుట్ దిస్ ఎసైడ్ అండ్ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ మోటో వ్లాగింగ్ సెటప్ అనమాట నా హెల్మెట్ వచ్చేసి. సో దిస్ ఈస్ ద స్టడ్స్ షిఫ్టర్ హెల్మెట్. ఇది నేను ఆల్మోస్ట్ 2 to 3 years అయిపోయింది తీసుకుని. అండ్ ఫర్ ది పాస్ట్ 3 years ఐఎమ్ యూజింగ్ దిస్ హెల్మెట్ యాజ్ మై మెయిన్ మోటో వ్లాగింగ్ హెల్మెట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఈ హెల్మెట్ వచ్చేసి 2400కి తీసుకున్నాను అనమాట ఈ హెల్మెట్. సో యాక్చువల్లీ దీని ప్రైస్ 2000 ఉండే. మనకేంటంటే ఈ సైజ్, నా సైజ్ మీడియం, సో ఇది అప్పుడు దొరకలేదనమాట దీంట్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ హెల్మెట్ నేను తీసుకున్నప్పుడు 2-3 years బ్యాక్. సో అప్పటికి యాక్జర్ కూడా అంత భూమిలో లేకుండే. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ హెల్మెట్ తీసుకుండే అప్పుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఈస్ ద ఇంటర్కామ్ అనమాట మనకి. సో ఇది వచ్చేసి మనకి చాలా యూజ్ అవుతుంది రైడ్స్లో, ఎందుకంటే యూజర్తో ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా దేనికైనా కానీ మనకి ఇది చాలా యూస్ఫుల్. దీని ప్రైస్ ఇదంతా నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను మీకు ఈ వీడియోలోనే. కాకపోతే ఇది బ్లూటూత్ ఇంటర్కామ్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ ఎ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇంత కాస్ట్ పెట్టడం ఎందుకు దీనికి అనుకుంటారు కానీ, బట్ బిలీవ్ మీ గైస్, ఇది ఉంటే మీ రైడ్ అయితే అమేజింగ్ ఆసమ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ దీని కనెక్షన్స్ వచ్చేసి నేను చూపిస్తాను గోయింగ్ ఫార్వర్డ్. అండ్ దిస్ ఈజ్ మై మెయిన్ మోటో వ్లాగింగ్ కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి GoPro Hero 7 Black. సో ఇది కూడా నేను తీసుకుని ఆల్మోస్ట్ 2 years అవుతుంది, 1.5-2 years అవుతుంది. సో అప్పటి నుంచి ఏంటంటే నేను కంటిన్యూస్గా ఇదే యూజ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో GoProకి తెలిసినట్టే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఏంటంటే హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి అనమాట. బట్ స్టిల్ నన్ను అడిగితే దిస్ ఈస్ పెర్ఫార్మింగ్ రియల్లీ గుడ్ అనే చెప్పాలి. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి వి నీడ్ అన్ అడాప్టర్ అనమాట. మనకి డైరెక్ట్గా GoPro గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో GoPro ఎలా ఉంటుందంటే మనకి దీనికి డైరెక్ట్గా మనం మైక్ అనేది కనెక్ట్ చేయలేము. సో దీని నుంచి మనకి ఏంటంటే అడాప్టర్ అనేది కనెక్ట్ చేసి దాని నుంచి మనం మైక్ సెటప్ అనేది చేయాలన్నమాట. సో ఒకసారి మీకు తీసేసి చూపిస్తాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ కమ్స్ అవుట్. అండ్ మనకి మెయిన్గా GoPro Hero 7 Black వచ్చేసి చాలా చిన్నది, చాలా కాంపాక్ట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదంతా దీని ఎక్స్టర్నల్ కేసింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద కెమెరా. చూడొచ్చు మీరు, కరెక్ట్ నా అరచేతిలో పట్టేస్తుంది. సో అంటే అంత కాంపాక్ట్ కెమెరా అనమాట ఇది. సో ఇది వెనకాల కంప్లీట్గా టచ్ స్క్రీన్ వస్తుంది మనకి దీనికి. అండ్ దిస్ ఈజ్ ద పవర్ బటన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రికార్డ్, స్టాప్, స్టార్ట్, కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. దిస్ ఈజ్ నాట్ ఏ GoPro రివ్యూ కాబట్టి GoPro గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. సో బట్ దిస్ ఈజ్ ద GoPro Hero 7 Black ఐఎమ్ యూజింగ్. ఓకే, అండ్ యా
అండ్ దిస్ ఈస్ ద కేస్ అనమాట. మనకు వచ్చేసి ఉలాన్జీ అని చెప్పి మనకి మైక్ అడాప్టర్ అండ్ గోప్రో రెండింటిని మౌంట్ చేసి ఒక దాంట్లో ఒక కేస్లో ఒక కాంపాక్ట్గా పెట్టడానికి వీ విల్ యూస్ దిస్. అండ్ ఇది వచ్చేసి మనకి గోప్రో మైక్ అడాప్టర్ అనమాట. సో దిస్ ఈస్ ద గోప్రో మైక్ అడాప్టర్. వైర్ వంగిపోయింది, ఇట్లా పెట్టేసి ఉంచి ఏంటంటే మైక్ వంగిపోయింది. సో దట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ కాస్ట్లీ అని చెప్పొచ్చు. సో చాలా కాస్ట్లీ అనమాట ఇది కూడా. అంటే జనరల్గా మైక్ అడాప్టర్కి ఇంత పెట్టాలా అని కూడా అనుకుంటారు. సో దిస్ ఇస్ మై గోప్రో హీరో 7 బ్లాక్ అండ్ దిస్ ఈజ్ మై మైక్ అడాప్టర్ వచ్చేసి. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి 2 పోర్ట్స్ వస్తాయి. ఇదేంటంటే USB-C టైప్ ఛార్జింగ్ డేటా ట్రాన్స్ఫర్కి ఇది యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద రెగ్యులర్ 3.5mm మైక్ పెట్టే పోర్ట్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ కంప్లీట్గా మనం అరేంజ్ చేసేసుకున్న తర్వాత. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఒక జే మౌంట్ అనేది ఒకటి మనకి కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని ఈ నట్ యూజ్ చేసుకుని మనం ఎంత ఫ్లెక్సిబుల్ కావాలంటే అంత ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు అనమాట. కెమెరాని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ అవర్ బైక్, మనం ఏ బైక్ అయితే రైడ్ చేస్తున్నామో దాని ప్రకారం మనం ఇది ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన అన్ని బైక్స్ ఒకలాగా ఉండవు కదా సీటింగ్ పొజిషన్. సో మనకి ఎన్ఫీల్డ్ వచ్చేసి కొద్దిగా సిట్ రైట్ పొజిషన్లో ఉంటుంది. అండ్ మనకి R15 వచ్చేసి కొద్దిగా ముందుకి లీనింగ్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి డిఫరెంట్ బైక్స్ నడిపేటప్పుడు మనం రైడింగ్ యాంగిల్ అనేది దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ గోప్రో. అండ్ మనకి మెయిన్గా హెల్మెట్కి వచ్చేసరికి ఇంటర్కామ్ గురించి ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నౌ వి విల్ గో టు ఇంటీరియర్స్ ఆఫ్ ది హెల్మెట్ అనమాట. సో ఈ హెల్మెట్ లోపల మీరు చూసుకుంటే ఇక్కడ మనకి వీ హ్యావ్ 2 మైక్స్ మీకు కనిపిస్తుంటే కనుక ఇక్కడ ఒక మైక్ ఉంది అండ్ దెన్ ఇక్కడ ఒక మైక్ ఉంది. సో ఈ మైక్ వచ్చేసి ఇట్ ఈస్ కంప్లీట్లీ మనకి ఇంటర్కామ్కి రిలేటెడ్ అనమాట. ఇక్కడ మనకి స్పీకర్స్ అనేవి ఉంటాయి. మనము సో బ్లూటూత్ ఇంటర్కామ్కి యూజ్ చేసే స్పీకర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ దెన్ దిస్ ఇస్ ద మైక్ అనమాట. దానికి వచ్చేది ఇక్కడ ఉంటుంది ఆ మైక్. అండ్ మనకి మెయిన్గా మోటో వ్లాగింగ్కి వచ్చేసి ఐఆమ్ యూజింగ్ దిస్ సోనీ మైక్ అనమాట. సో దిస్ ఈస్ ద మైక్ ఐ యూజ్ అనమాట మోటో వ్లాగింగ్కి. సోనీ అని చెప్పి దీని మోడల్ అనమాట. మోడల్ ఏంటి అనేది నేను కింద ఇక్కడ ఇచ్చేస్తాను. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ మైక్ నన్ను అడిగితే. దీని ప్రైజింగ్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి నేను కంప్లీట్గా ఈ వీడియోలోనే ఎండింగ్లో చెప్తాను మీకు. సో ఈ మైక్ వైర్ వచ్చేసి వీ విల్ జస్ట్ కనెక్ట్ ఇట్ టు ద గోప్రో అనమాట ఇక్కడ. అండ్ దిస్ ఈస్ ద మేజర్ పార్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది, మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది. ఇప్పుడు చాలా ఏంటంటే చాలా మౌంట్స్ వస్తున్నాయి మనకి. డైరెక్ట్గా అమెజాన్లో కొనేసి 400-450 రూపీస్ కొనేసి డైరెక్ట్ బెల్ట్ లా ఉంటుంది. ఇక్కడ ఇస్తాను చూడండి ప్రోడక్ట్. సో ఇవి వస్తున్నాయి అనమాట. కాకపోతే దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ యాంగిల్ అనేది రాదు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యాంగిల్ అనేది రాదనమాట. సో అది కంప్లీట్గా దీనికి అతుక్కుపోయి ఉంటుంది. సో కెమెరా అడ్జస్ట్ చేయడం అనేది కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇదేంటంటే కంప్లీట్గా నేను ఎంసీల్ తోటి ఫిక్స్ చేశాను అనమాట విత్ 3M టేప్స్. సో ఇది చాలా స్టడీ ఉంటుంది. ఎంత స్టడీ ఉంటుందంటే ఐఎమ్ యూజింగ్ దిస్ ఫర్ ది పాస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. హెల్మెట్ కొన్నప్పటి నుంచి ఈ మౌంట్ అనేది నేను చేసి యూజ్ చేస్తున్నాను అనమాట. దీని మీద మనం ఇంకొక గోప్రో స్టాండర్డ్ బకిల్ అనేది మనం ఇన్స్టాల్ చేసి దీని మీద మనం ఈ జే మౌంట్ తోటి జస్ట్ ఇట్లా స్లైడ్ చేయడమే. అండ్ యా వీఆర్ రెడీ టు గో. సో ద సెటప్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. ఇలా ఉంటుంది సెటప్ అనేది. సో దీని సెటప్ ఎలా చేయాలి ఏంటని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఇప్పటివరకు చూడకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే మైక్ దగ్గర నుంచి, ఇంటర్కామ్ దగ్గర నుంచి, గోప్రో దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క యాక్సెసరీది నేను లింక్స్ అనేది బయ్యింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. ఎలా ఇన్స్టాల్ చేశాను, ఏమేమి. ఇప్పుడు బ్లూటూత్ ఇంటర్కామ్ గురించి అనుకోండి, ఐ ఆల్రెడీ హ్యావ్ 2 వీడియోస్ ఆన్ దిస్ ఇంటర్కామ్ అనమాట. అంటే డెడికేటెడ్గా యూజర్ రివ్యూ నేను చాలా కాలం యూజ్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అదొక వీడియో చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి అన్బాక్సింగ్ వీడియో కూడా ఇంకోటి చేయడం అనేది జరిగిందనమాట. సో మీకు మన ఛానల్లో ప్రతి ఒక్క డీటెయిల్ నేను యూజ్ చేసేది ఏంటి, దాని అన్బాక్సింగ్, దాని రివ్యూ కానీ ప్రతి ఒక్కటి దొరికేస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ కమ్స్ ది హెల్మెట్ అనమాట. హెల్మెట్ దిస్ ఈస్ ద స్టడ్స్ షిఫ్టర్ హెల్మెట్. నేను తీసుకున్నప్పుడు ఇందాక చెప్పినప్పుడు అరౌండ్ 2300 రూపీస్ పడింది నాకు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టర్డీ హెల్మెట్ అని చెప్పాలి. సో దీని వెయిట్ వచ్చేసి 1.4 kg అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకొద్దిగా పెరుగుతుంది వెయిట్ ఆబ్వియస్గా. కానీ దిస్ ఈజ్ మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఏంటంటే హెల్మెట్ హెవీగా ఉండడం వల్ల మనకి విండ్ బఫెటింగ్ అనేది ఉండదు. మనకి ఎదురుగా ఎంత విండ్ వచ్చినా కానీ కొన్ని హెల్మెట్స్ ఏమవుతాయంటే జిజ్ అని చెప్పి ఇట్లా ఊగిపోవడము. సో అదంతా ఉంటుంది. ఇట్లాంటి హెల్మెట్స్లో, హెవీ ఉన్న హెల్మెట్స్లో మనకి ఇప్పుడు ప్రతి హెల్మెట్ ఏదైనా వచ్చినా కానీ మనకి మినిమం 1.5 kgs అనేది ఉంటుందన్నమాట. దానికి కూడా రీజనింగ్ ఏంటంటే లోపల ప్యాడింగ్ అంత స్టఫింగ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం రైడ్ చేస్తున్నప్పుడు ఎట్ స్పీడ్స్ ఆఫ్ 90-100 చేస్తున్నా కానీ మనకి ఏంటంటే హెల్మెట్ ఊగడం అనేది ఉండదు. చాలా స్టర్డీగా ఉంటుంది. మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట రైడ్లో. ఎస్ వీఆర్ డెఫినెట్లీ సేఫ్ అని చెప్పి.
సో గైస్ నౌ కమ్స్ ది పార్ట్ మనకి దేనికి ఎంత ప్రైస్ అయింది ఏంటి అని చెప్పి. సో హెల్మెట్ వచ్చేసి 2300 రూపీస్ పడిందండి నేను పర్చేస్ చేసినప్పుడు 2 years బ్యాక్. అండ్ GoPro వచ్చేసి నాకు ఇట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 27,000 28,000 అట్లా పడింది నేను తీసుకున్నప్పుడు. అప్పుడు వచ్చేసి GoPro Hero 8 ఉండే వర్షన్ లేటెస్ట్. ఇప్పుడు అంటే GoPro Hero 10 కూడా వచ్చేసింది కానీ బట్ స్టిల్ ఇప్పటికి కూడా GoPro Hero 7 బ్లాక్ అనేది ఇట్స్ అ నంబర్ 1 వ్లాగింగ్ కెమెరా ఫర్ బిగినర్స్. మీరు ఒకవేళ బిగినింగ్ చేద్దాం కొత్తగా వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ GoPro Hero 7 బ్లాక్. అంటే ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 25,000 to 27,000లో మీకు వచ్చేస్తుంది. ఒకవేళ అంత బడ్జెట్ కూడా మీరు పెట్టలేము ఇనిషియల్గా ట్రై చేద్దాం అనుకున్నారనుకోండి యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ SJ6 లెజెండ్ అనమాట. చాలా మంచి కెమెరా. నేను మొన్నటి వరకు యూజ్ చేశాను. రీసెంట్గా నేను అది ఇంకా యూజ్ చేయట్లేదు, కంటిన్యూస్గా ఇదే యూజ్ చేస్తున్నా అని చెప్పి అది మా ఫ్రెండ్కి ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్. అండ్ మనకి ఈ మౌంట్ వచ్చేసి ఎంత అవుతుందంటే ఇట్ విల్ జస్ట్ కాస్ట్ 2 MCL ప్యాకెట్స్, చిన్న ప్యాకెట్స్. సో దట్స్ ఇట్. మనం ఈ మౌంట్ అనేది కొద్దిగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా యాంగులర్గా చేసుకోవాలి. సో దట్ మనకి ఏంటంటే GoPro అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి వ్యూయింగ్ యాంగిల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. అండ్ దిస్ ఇంటర్కామ్ బ్లూటూత్ ఇంటర్కామ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లూటూత్ ఇంటర్కామ్ అని చెప్తాను. మనం జనరల్గా ఏది తీసుకున్నా కానీ సేనా తీసుకున్నా లేకపోతే పరాణి తీసుకున్నా ఏమన్నా అని మనకేంటంటే VNet 4 అని ఒకటి ఉంది మార్కెట్లో. సో ఇవన్నీ ఏంటంటే ఓన్లీ VNet 4 to VNet 4, సేనా టు సేనా ఆర్ పరాణి టు పరాణి అట్లా కనెక్ట్ అవుతాయి అనమాట. కాకపోతే ఇది ఏంటంటే ఇట్ విల్ కనెక్ట్ విత్ మల్టీ బ్రాండ్స్ అనమాట. మనకి ఏ బ్రాండ్ తోటైనా కానీ ఈ ఇంటర్కామ్ అనేది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ రైడర్స్ ఉన్నప్పుడు అందరి దగ్గర ఒకటే మోడల్ ఉండాలి అన్న ఈ రూల్ ఏం లేదు కదా. సో ఏది ఉన్నా కానీ వాళ్ళ దగ్గర యూ కెన్ డెఫినెట్లీ కనెక్ట్ దిస్ విత్ దెమ్ అండ్ రైడ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 7,000 చేంజ్ అనమాట. బట్ ఇప్పుడు రేట్స్ పెరిగినాయి అనుకుంటా. సో ఇట్ విల్ కాస్ట్ యూ సమ్వేర్ అరౌండ్ 8,000 7,500 to 7,700 ఇట్ విల్ రేంజ్. ఓకే. సో దీంతో వచ్చేసి మనకి ఒక మైక్ 2 ఇయర్ పీసెస్ అనేవి వస్తాయి. కంప్లీట్ వైరింగ్ హార్నెస్ కంప్లీట్ వస్తుంది అనమాట మనకి దీంతో పాటు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి బిగినర్స్కి SJ6 లెజెండ్ ప్రిఫర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో దాని గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఇంతకుముందు దానికంటే ముందు నేను ఈకన్ H9R అని చెప్పి ఒక యాక్షన్ కెమెరా అయితే యూజ్ చేశాను. సో దాట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 2,500 రూపీస్ ఎంతో పడింది అనమాట. అప్పుడు వచ్చేసి నేను చాలా కాలం క్రితం నేను అది Banggood.in నుంచి తెప్పించాను. సో హాంకాంగ్ నుంచి తెప్పించడం జరిగిందనమాట అది. అండ్ దెన్ దాని తర్వాత SJ6 లెజెండ్ కూడా నేను హాంకాంగ్ నుంచి తెప్పించాను ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో దీని పర్చేస్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయాలనుకుంటే. అండ్ ఇంకోటి దీంట్లో చెప్పాలనుకుంటే మనకి మేజర్ పార్ట్ ఏంటంటే ఆడియో. దీంట్లో మనకి మైక్ అని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద సోనీ మైక్ అనమాట. దిస్ కాస్టెడ్ మీ 2,200 రూపీస్ ఎంతో పడింది అనమాట ఈ మైక్. సో ఒక మైక్కి ఇంత అనుకుంటారు, కాకపోతే నేను చాలా మైక్స్ టెస్ట్ చేశాను, చాలా మైక్స్ ట్రై చేశాను. సో ఏవి వర్కౌట్ అవ్వలేదన్నమాట. అంటే వర్కౌట్ అవ్వడం అంటే కొంతకాలం నడవడము అండ్ దెన్ పాడైపోవడము, సో అలా జరిగింది. ఇంకొక వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ మైక్ నన్ను అడిగితే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ మోనో మైక్ అని చెప్పి ఒకటి వస్తుందన్నమాట మనకి. కాకపోతే దానికి ఏంటంటే TRS అని చెప్పి మనకి 2 మైక్ పాయింట్స్ ఉంటాయి అనమాట. సో దాని గురించి నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో GoProలో వచ్చేసి TRS మైక్ మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ ఏ మోనో మైక్, లావ్లియర్ మైక్. సో దట్ విల్ కాస్ట్ యూ సమ్వేర్ అరౌండ్ 500 ఎంతో ఉంది. అమెజాన్లో దాని ప్రైజెస్ అటు ఇటు అవుతూనే ఉంటాయి. నేను కింద బెస్ట్ బై లింక్ అనేది నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ సెక్షన్లో. ఖచ్చితంగా మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో గైస్ అన్నిటికంటే ముఖ్యం మనకి ఏంటంటే మనం రైడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వీ షుడ్ బీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ రైడింగ్ గేర్ అనమాట. హెల్మెట్ కానీ, రైడింగ్ జాకెట్ కానీ, రైడింగ్ ప్యాంట్స్ కానీ, దేని గురించి అయినా కానీ మనం ఏంటంటే రైడ్ చేస్తున్నప్పుడు వీ షుడ్ బీ వెరీ కాన్ఫిడెంట్. మనం ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ క్రాష్ అయినా కానీ మనకేం కాదు అని ఒక కాన్ఫిడెన్స్ అయితే మనకి ఇన్బిల్ట్ ఉండాలి. సో అదైతే మర్చిపోకండి. మీరు యూజ్ చేసేది మ్యాక్సిమం మంచి గేర్ యూజ్ చేయండి. కొద్దిగా కాస్ట్లీ అయినా కానీ మీరు 3 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు బండి కొంటున్నప్పుడు ఒక 5,000 పెట్టి హెల్మెట్ తీసుకోవడంలో అది కూడా మన సేఫ్టీ కోసమే కదా. అండ్ ఇంకోటి ఇక్కడ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా కానీ హెల్మెట్ అనేది ట్రాఫిక్ పోలీస్ కోసం కాదు, మన కోసము, మన సేఫ్టీ కోసము. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మన సేఫ్టీ కోసం మనం డబ్బులు స్పెండ్ చేస్తున్నామంటే అది వృధా ఖర్చు కాదు, డెఫినెట్గా మనకి యూజ్ అయ్యే ఖర్చే అనమాట, మనకి పనికొచ్చే ఖర్చే. ఓకే. సో గైస్ దట్ బీయింగ్ సెడ్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటాను. కంప్లీట్ నా హెల్మెట్ టూర్ అనేది, మోటో వ్లాగింగ్ సెటప్ టూర్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి వచ్చే ఉన్నాయన్నమాట చాలా మనకి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ అనేవి చాలా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ నుంచి మోటో వ్లాగింగ్ గురించి కానీ, లేకపోతే నేను ఏ కెమెరాస్ యూజ్
చేసేస్తానని చెప్పి, సో దాని గురించి సో డెఫినెట్గా నేను ఒక్క వీడియో చేస్తూ ఉంటాను అనమాట ఇప్పటి నుంచి ఎక్స్క్లూజివ్గా దీని గురించి మొన్న లైవ్లో మనం డిస్కస్ చేసినట్టు. అండ్ మీకు ఒకవేళ తెలియకపోతే ఏంటంటే మనం ఏంటంటే ప్రతి వీక్ సండే మనం నైట్ 9 o'clock అరౌండ్ 9 o'clock మనం ఒక లైవ్ సెషన్ అనేది చేస్తాము. ఆల్మోస్ట్ ½ hour to 1 hour ఉంటుంది అనమాట లైవ్. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు అండ్ మనకి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, దానికి నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తుంటాను. సో ఎవ్రీ సండే అరౌండ్ 9 o'clock నైట్ నేను లైవ్ అనేది ముందే షెడ్యూల్ చేసి అనౌన్స్ చేసేస్తాను. అది జాయిన్ అవ్వండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెషన్ కూడా, లైవ్ ఇంటరాక్ట్ అవ్వచ్చు మనము. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అనమాట, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ క్వైరీస్ కూడా నేను ఆన్సర్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అనమాట. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినా కానీ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. ఎవరైతే మోటో వ్లాగింగ్ సెటప్ చేద్దాము, మోటో వ్లాగింగ్ చేద్దాము, స్టార్ట్ చేద్దాము అని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అనేది 100% యూజ్ అవుతుందని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను అనమాట. అండ్ నా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ video. Till then, keep smiling and never back down. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.